హనీమూన్ మర్డర్, పెరుగుల విషం కలిపి చంపుడు, సెల్ఫీ తీసుకుందామని నదిలో నెట్టేసుడు, సాంబార్ల పురుగుల మందు, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు డోర్ డెలివరీ మర్డర్ జరిగింది. ఏంది డోర్ డెలివరీ చంపుడు అనుకుంటున్నారా? అయితే కొద్దిగా చెవులు రెక్కించి వినాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా నూనెపల్లి అనే ఊర్లో ఉండే రమణయ్య 20 ఏండ్ల కింద పిడుగురాళ్లలుండే రమణమ్మను పెళ్లి చేసుకున్నాడట. ఈ నడమ చిన్న చిన్న లొల్లులతోని చేసుకున్న భార్య చెప్పకుండా పిడుగురాళ్లకు పోయిందట. ఎన్ని నెలలు ఎదురు చూసినా రాకపోయేసరికి తానే అత్తగారింటికి పోయిందట. సంసారం అన్నాక కోపాలు తాపాలు ఉంటాయి, అవే పట్టించుకోవద్దని నచ్చజెప్పి ప్రయత్నం చేద్దామనుకున్నాడట. అని అత్తగారింటికి పోతే మాట మాట పెరిగిందట. భర్త మీద పీకల్లోతు కోపంతోనున్న భార్య తమ్ముతో కలిసి భర్త కండ్లల్లో కారం కొట్టి పొట్టు పొట్టు కొట్టిందట. కొట్టుడు అంటే మామూలు కొట్టుడు కాదు, చచ్చిపోయేదాకా కొట్టిందట. జీవిడిచినాక రమణయ్య శవాన్ని తీసుకుపోయి తన ఇంటి ముందట వాడేసి డోర్ డెలివరీ చేసిపోయిందట. చూడుండ్రు ఎట్లున్నదో భార్యామణులు, భర్తలను చంపి డోర్ డెలివరీ చేసే కాడికి డెవలప్ అయినరు. గ్రేట్ కదా. ఈ కలియుగంలో ఇంకెన్ని చూడాలనో ఏమో పోన్రి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫస్ట్ చేస్తా అన్న పని ఏంది? డ్రగ్స్ నిర్మూలన. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చి పాడేస్తామన్నది. మరి అధికారంలోకి వచ్చిరు కదా, ఎంత చక్కదనంగా చేస్తుందో చూడు డ్రగ్స్ మీద. పక్కకెళ్ళన్నా, ఎందుకు ఓపెన్ చేయాలి? పక్కకెళ్ళు కన్నా. కన్నా ఇక అమ్ముండి కన్నా, వాడేదో చేసేలాగున్నాడు. ఎందుకన్నా? దెబ్బ తగులుతుంది, పక్కకెళ్ళన్నా. దెబ్బ తగులుతుందన్నా, పక్కకెళ్ళు. పక్కకెళ్ళన్నా, పక్కకెళ్ళన్నా. పక్కకెళ్ళన్నా, దెబ్బ తగులుతుంది. ఓ నీ నోట్ల మన్నువాడా, గట్లకి పాడైనవేమ్రా, అర్థం పలిగిపోగల. ఏమన్నా టమాటమైతే నీకు బాధనే, లోపటున్నోళ్ళకు కూడా బాధనే. దిగురా వారి దిగు. ఏదైనా పంచాది ఉంటే కిందికి దిగి మాట్లాడాలి కానీ గిరేంది? ఆగో ఆడున్నోళ్ళు ఎవరో వెనకకెళ్ళొచ్చి దింపుతురు కదా, దింపురే అన్న దింపురి. మరి ఏమిటికొచ్చిన పంచాది అని ఆరాధిస్తే ఇదంతా మాదక ద్రవ్యాల ఎఫెక్టే అంట. అదే డ్రగ్స్ మహిమనే ఇదంతా. ఈ మోతవారి మొగోనికి అవి నెత్తికి ఎక్కినాక ఏం చేస్తుండో కూడా తెలియకుండా తవ్వపట్టి పోతున్న కారు మీదకి ఎక్కి ఇట్లా పిడిగుద్దు చూపించుకుంటా లోపట ఉన్నోళ్ళని బెదిరిస్తున్నాడు. పాపం లోపట ఓ కుటుంబం ఉందట. మరి ఆడోళ్ళు చిన్నపిల్లలకు ఎంత భయపడ్డారో ఏం పాడు. మూసాపేట్ల నది రోడ్డు మీద పోతున్న కారును ఆపి మరీ రెచ్చిపోతుంది గాంజాయి బ్యాచ్ అంటే అర్థం చేసుకోర్రిగా. లా అండ్ ఆర్డర్ ఎంత చక్కగా పనితనం చూపిస్తుందో. పోనీ ఈడ ఒక్కదాన్నే జరిగినందుకే లా అండ్ ఆర్డర్ను తప్పు పట్టనికే లేదు. ఇగో గీడైతే ఇంకా నెరిఘోరం. బస్సు మొత్తం ఏడి కాడి కాలి బూడిదైపోయాయి కదా. ఎవరికి రోగం పుట్టిందో బస్సును తలగబెట్టే అంత పగలు ఏమున్నాయో అనుకునేరు పుసుక్కున. అవేం కాదు, నా షానని ఎత్తికెక్కి గిట్లా చేసిర్రట డ్రగ్స్ శిశోరగాళ్ళు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమల్లల నైట్ హాల్ట్ కోసం పార్క్ చేసిన ఆర్టీసీ బస్సుకు అగ్గి పెట్టి రాక్షసానందం పొందిరట గంజాయి బ్యాచ్. మరి ఏం పుడుతుందో, ఎందుకు ఇట్లా మోపాయిరో కానీ పబ్లిక్ను తిప్పల పెడుతురు కదా. ఈడికే సర్కార్ చక్కదనాల పనితనం గురించి ఎంత మెచ్చుకుంటారో చూస్తూనే ఉంటుంది. ఇంకా ఇవి చూసినాక తీరుగా మెచ్చుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి ఇవి చూసినాకనైనా సర్కార్ జర గట్టి రూల్స్ అమలు చేస్తే బాగుంటుందని కోరుకుంటారు తెలంగాణ పబ్లిక్ అంతా. మరి అది ఎన్నటికైతుందో ఏం పాడో పోరి.